ప్రేమలో పట్టం తేలికే. పెళ్లి చేసుకోవడం, కెరీర్ను తీర్చిదిద్దుకోవడం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. అందుకే ప్రేమ వ్యవహారాల్ని పెద్దలు ఖండిస్తూ ఉంటారు. మరి ఈ స్నేహితుల పిల్లల ప్రేమ పెళ్లి పీటలెక్కిందా, పటాపంచలైందా? చిత్తూరు జిల్లా దాటి వెళ్లాల్సిందేనా? తప్పదా అంది. తప్పదు కదా మరి. నేను కలెక్టర్ అవ్వాలి, బోలెడంత డబ్బు సంపాదించాలి, కారు కొనాలి, హైదరాబాద్ లో ఇల్లు కొనాలి, చాలా సాధించాలి కదా. చదువుకోలేదనుకో మనూలోనే 2 ఎకరాల పొలం కొని నాగలి దున్నాలి, గడ్డి కొయ్యాలి, బావుండదు కదా అన్నాడు సరదాగా. కమలకు నవ్వు రాలేదు. సరే సీరియస్ గా చెబుతున్నా, వారానికోసారి వస్తాను, మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడతాను, ఓకేనా అంటూ ఆమెను ఓదార్చాడు. పైకి అలా చెప్పినా అతడికి కూడా కమలను వదిలి వెళ్లడం ఇష్టం లేదు. పై చదువుల కోసం తప్పదంటూ భారమైన హృదయంతో నెల్లూరు వెళ్లాడు. ఓవైపు కమల జ్ఞాపకాలు తరుముతున్నా చదువున శ్రద్ధ చేయలేదు సుబ్రహ్మణ్యం. చూస్తుండగానే పాలిటెక్నిక్ అయిపోయింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో బీకాం చదివాడు. వెంటనే హైదరాబాద్ లోనే ఎంసీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్ లోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉద్యోగంలో చేరాడు. కమల్ కూడా పీలేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, సంజయ్ గాంధీ డిగ్రీ కాలేజీలో బీకాం చదివిందే. తర్వాత మదనపల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్కిల్లో ఎంకామ్ లో చేరిందే. ఇలా చదువుల ప్రస్థానం కొనసాగించిందే. దూరంగా ఉన్న సుబ్రహ్మణ్యం, కమలను తమ ప్రేమను మాత్రం మర్చిపోలేదు. ఈ ప్రేమ సంగతి తెలియని కమల పేరెంట్స్ ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. అది క్యాన్సిల్ అయింది. ఆ విషయం తన ఫ్రెండ్స్ కు చెప్పి ఆనందపడ్డాడు సుబ్బు. ఆ తర్వాత మరో 4 సంబంధాలు కూడా క్యాన్సిల్ చేయించింది కమల. పరీక్షలో ఉన్నారని, కాలేజీలో లీవ్స్ ఇవ్వలేదని, జ్వరంగా ఉందని ఇలా సాకులు చెబుతూ తప్పించగలిగింది. ఇలా ఎన్నాళ్ళు ప్రేమను దాచిపెట్టడం మంచిది కాదనుకున్నారు. ఇంట్లో వాళ్లకు చెప్పేయాలని ఓ రోజు డిసైడ్ అయ్యారు. పెద్దవాళ్లు ఒప్పుకోకపోతే ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలని, ప్రేమను గెలిపించుకోవాలని, అందుకు తమకు ధైర్యం ఇవ్వాలని ఆ దైవాన్ని మనసారా ప్రార్థించారు. ఏంటి, మన ఎదురింటి సుబ్రహ్మణ్యాన్ని పెళ్లి చేసుకుంటావా? ఇన్నాళ్ళు నీకు సంబంధం సెట్ కాకపోతే ఏ గాలో ధూళో కారణమనుకుని జ్యోతిష్యుల చుట్టూ తిరిగాను. అసలు కథ ఇదన్నమాట. చూడు, సుబ్బు, నాన్న వెంకటరమణ, నేను ప్రాణానికి ప్రాణంగా బతుకుతున్నాం. మీ పెళ్లికి తను ఒప్పుకోకపోతే పరిస్థితి ఏమిటి? మా స్నేహం నిలబడుతుందా? ఒకరి మొహం ఒకరు చూసుకోగలమా? ఎంత పనిచేశావే, ఇది జరిగే పని కాదు. తనను అడగడం నా వల్లైతే కాదు అన్నాడు కమల తండ్రి. సుబ్రహ్మణ్యం ఇంట్లో కూడా అదే పరిస్థితి. అతని తండ్రి వెంకటరమణ కూడా ఇలాగే ఆలోచించాడు. చూడు, తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఆత్మాభిమానం ఉన్నవాడు. ఈ పెళ్లికి తను ఒప్పుకోకపోతే 2 కుటుంబాల్లోనూ గొడవలే. అది నేను తట్టుకోలేను. ఈ పెళ్లి జరిగే పని కాదు అన్నాడు.
సుబ్బు తల్లి నాగరాజమ్మ మాత్రం కొడుకును ఆశీర్వదించింది. సంతోషంతో పొంగిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అన్నది ఆమె చిరకాల నాటి కోరిక. కమలకు సంబంధాలు చూస్తున్నారంటే దాని అర్థం ఆమెను సుబ్రహ్మణ్యానికి ఇచ్చి చేయడం ఇష్టం లేదనే కదా. చిన్నప్పుడు సరే అన్నవాళ్ళు పెద్దయ్యాక ఎందుకు ససేమేరా అంటున్నారు. ఏం జరిగి ఉంటుందో